వినుకొండలో దారుణ హత్యాకాండ జరిగితే దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకోవడం, ఆ పార్టీ అధినేత వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ఏమీ సక్రమంగా పనిచేయడం లేదని చెప్పేసి కూడా ఆయన వర్షన్ అయితే వినిపించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి గురునాథం గారు ఏమంటారు ఏంటనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినుకొండలో జరిగిన ఘటనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది కేవలం రాజకీయ పార్టీల ప్రమేయంతోనే జరిగింది అని చెప్పేసి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన ఆరోపణ చేస్తుంది కదా. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం, వివరణ ఇవ్వడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కొండందో వెలుగును పెట్టినట్టుగా మోకాలకను బోడిగుండికి ఏం చేస్తున్నాడు, లింక్ చేస్తున్నాడు. సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు నిన్ను చంద్రబాబు నాయుడు గారు సైకో అంటూ ఉంటే, లోకేష్ గారు సైకో అంటూ ఉంటే, ఏందిరా సైకో అంటున్నారు ఇంతమంది అని నాకు ఆ రోజుల్లో ఒక ఆలోచన వచ్చేది. అది ఇప్పుడు నిజం అనిపిస్తుంది. మీ బాబాయ్, మీ ముద్దుల బాబాయ్ అని నువ్వు అంటావులే, కానీ నీ గుద్దుల బాబాయ్ నువ్వు వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా మీ వాళ్ళు హతమార్చారు అనే దానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వెప్పుడు బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు కదా. ఇక్కడ ఏమైంది, ఈ బ్లడ్ చాలా థిక్గా ఉంటుంది, నీళ్ళ కన్నా కూడా దానికన్నా బలమైంది అనేటువంటి అంశం కదా. ఇక్కడ ఏమైంది, నీకు పవర్ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్, అంతే కదా. నీ తండ్రి తమ్ముడు వివేకానంద రెడ్డిని ఎట్లా హతమార్చారు మీరు? గొడ్డలతో నరికారు, హింస పెట్టారు. చచ్చిపోయిన తర్వాత నువ్వు మాట్లాడినటువంటి మాటలు సమాజం మొత్తానికి తెలుసు. ఆ తర్వాత మీ చెల్లెళ్ళు ఏకరువు పెట్టింది తెలుసు. ఏమంటే మీ బాబాయ్ చనిపోతే నువ్వు ఒక్క రోజు వెళ్ళకుండా అంత దారుణంగా హింసలు చేసి దాని గురించి పట్టించుకోకుండా నీ యొక్క బ్లూ మీడియాలో కులానికి అమ్మేసినట్టు సాక్షి, నీ కరపత్రికలో పుంకాలుగా రాయించుకొని అప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళకుండా ధర్నాలు చేయకుండా నీ బాబాయ్ కోసం మీ తండ్రి గారిని ఎవరో చంపేశారని అంబానీ అని చెప్పి అప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయకుండా వాళ్ళ మీద అభియోగాలు మోపి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ మనుషులకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలో ఎట్లా ఉన్నాయి అంటే అప్పుడు ఇబ్బంది లేవా? శాంతి భద్రతలో విఘాతం కలగలేదా అయ్యా? ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిందా? ఏది ఎవడో ఆడు ఆఫ్టర్ ఆల్ రషీద్, ఎవరో ఇద్దరు, అందరూ ఈ దేశంలో ఏదో ఒక పార్టీలో ఉంటుంటారు సహజంగా. అటో ఇటో ఏదో పార్టీలో ఉంటారు. ఈ పార్టీలకి అంటే ఇప్పుడు వైసీపీలో పార్టీలో ఉన్నవాడికి ప్రాణం ఉండదా? తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడికి ప్రాణం ఉండదా? అంటే నీకులాగా అందరూ పుట్టరా జగన్మోహన్ రెడ్డి? అంటే ఒకడికొక ఇదని ఇంకోటికి ఇంకోట. అంటే అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి పిండాకూడు పెడతానంటే నిన్ను ఏ విధంగా చూడాలా? నీకు జనమందరూ ఓట్లు వేశారు. రషీదే ఓట్లు వేసాడా, లేకపోతే జలాని ఓట్లు వేసాడా, వెంకయ్య వేసాడా, పుల్లయ్య వేసాడని నువ్వేమన్నా బూతులో పోయావన్నా చూస్తావా ఏంటి? నువ్వు ఓట్లు వేసిన తర్వాత న్యాయ నిర్ణేతగా ఉండాల్సినటువంటి నువ్వు ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్, 5 కోట్ల మంది ప్రజానీకానికి నువ్వు పెద్దన్నలాగా ఉండి సమపాళల్లో న్యాయం చేసి వాళ్ళ రక్షణ కల్పించాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి పదవి హోదా ఇస్తే నువ్వు దాన్ని దుర్వినియోగం చేసి ఈరోజున ముసల కన్నీరు గారుస్తా అధికారం పోంగల్నే నువ్వు చేసినటువంటి తప్పులు సుధాకర్ చచ్చిపోలేదా? కిరణ్ చచ్చిపోలేదా? అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేయలేదా? దాదాపుగా 32,000 మంది మహిళలు మిస్ అవ్వలేదా? అసలు ఎక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి? నువ్వు ఈ రోజున మొగుడిని కొట్టి మోసాలకి ఎక్కినట్టుగా ఢిల్లీ ఏంది? పిచ్చోడువా మంచోడువా? ఇక్కడ విజయసాయిరెడ్డి యొక్క ఎపిసోడ్ని డైవర్ట్ చేయటం కోసం ఇక్కడ నేను టార్గెట్ చేస్తూ ఉంటే సమాధానం చెప్పలేక
మీ అవినీతి సుంకాలు పుంకాలు మహిళల మీద, గిరిజనుల మీద, దళితుల మీద, ఈ బడుగు బలహీన వర్గాల మీద, బహుజనుల మీద చేస్తున్నటువంటి దాళ్ళు మీ వైసీపీ పార్టీ ఎంత దారుణాన్ని ఉడిగట్టుతూ ఉంటే దాన్ని నువ్వు ఖండించలేక, దానికి సమాధానం చెప్పలేక ఓడిపోయి నిత్యోషుడైపోయి తీవ్రమైనటువంటి పరిస్టేషన్లో ఉండి ఏదో ఒకటి కుక్కతోకబట్టి గోదావరి ఎదాలని చెప్పి యాగి చేసి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెడతావా? నువ్వు రాష్ట్రపతి పరిపాలన పెట్టేది? ప్రజలు నిన్ను జగన్మోహన్ రెడ్డి, నేను చెప్తా ఉన్నాను, నేను చాలా ఉద్యమం చేస్తే ఎట్లా ఉంటుందో నీకు తెలుసు కదా, బుల్డోజ్ చేస్తా, నేను కలబడతా, నిలబడతా. ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, పెద్ద మనిషి. లోకేష్ గారు రోజు ప్రజా దర్బారు పెట్టి ప్రజలకు మమేకం అవుతా. పవన్ కళ్యాణ్ గారు తన వైఖరి మార్చుకొని ప్రజా జీవితంలో చాలా ప్రజారంజకంగా ఎవరిని విమర్శ చేయకుండా త్రిబుల్ ఇంజన్ సర్కార్ చాలా గొప్పగా ఏమిటి అన్నావు, దానివల్ల ప్రయోజనం ఏందన్నావు. ఈ రోజున ప్రయోజనం బ్రహ్మాండంగా 20,000 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్డు, పశ్చిమకు సంబంధించినటువంటి బైపాసు, తూర్పుకు సంబంధించినటువంటి బైపాసు, ఇవన్నీ కూడా దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు అమరావతికి కనెక్ట్ అవుతా. హైదరాబాద్ నుంచి 6 లైనింగ్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేసి అద్భుతమైనటువంటి 5Gలో స్వర్ణయుగం అయిపోతా ఉంటే నువ్వు రాతి యుగం అయిపోతా ఉన్నావు. నువ్వు ఈ హత్యల్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అని చెప్పి ఈ యొక్క పేద ప్రజలకు ఉన్నటువంటి పేదరికం మీద నువ్వు అవమానపరుస్తా, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తా, నువ్వు రాజకీయాల్లో లబ్ధి పొందాలని ఇంకా చూస్తూ ఉన్నావు. నిన్ను అదో పాతాళానికి తొక్కక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు నీ పార్టీ ఉండదు, డిస్మాంటిల్ అయిపోద్ది. రాబోయే రోజుల్లో చూసుకో, నీ మీద కూడా అవినీతి ఆరోపణలే కాదు నిరూపణలు కూడా జరుగుతాయి. నీ మీద కేసులు సుంకాలుగా పుంకాలుగా వస్తాయి. రిమైనింగ్ 17 కేసెస్లో కూడా నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. అందుకే నువ్వు ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. ఇంకొక అంశం, పోలవరం నీ పొట్టను పెట్టుకున్నావు కదా, ఏం చేసావు? అమరావతి పొట్ట కొట్టావు కదా, ఆ ఉసురు తగిలింది కదా. ఈ రోజున చూడు శరవేగంగా అసలు ఇన్సైడ్ ట్రేడింగ్, అసలు అద్భుతమైనటువంటి అభివృద్ధి. ఈ రోజున దిశ నేర్పిస్తూ నిర్దేశం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు మంత్రులతో మిలాఖత్తు చేసి శరవేగంగా పారిశ్రామికవేత్తలని, పెద్ద ఇండస్ట్రీస్ని ఆకర్షిస్తున్నటువంటి విధానం, ఆ తీరుతెన్నులు ఆ బూడిదలో పోసిన పన్నీరులాగా నువ్వు ఇంత పెద్ద కడివిడి నీళ్ళల్లో ఒక విషబొట్టు చల్లటం కోసం, వాళ్ళు ఎవరు రాకుండా ఉండటం కోసం మీ వాళ్ళందరిని రెచ్చగొట్టి ఈ యొక్క హింసలను ప్రేరేపించి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవని చూపించి ఈ యొక్క పెట్టుబడులు రాకుండా చేయడం కోసం చేస్తున్నటువంటి జగన్నాటక సూత్రధారి నువ్వు. ఖబర్దార్, నీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ మాకు తెలుసు. అంటే కేవలం శవరాజకీయాలు చేయడానికే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించిందని చెప్పేసి కూడా తాజాగా సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. కేవలం ఏదైనా మనిషి చనిపోయినప్పుడు మాత్రమే అధినేత అనే వ్యక్తి బయటకు వస్తాడు, మిగతా సందర్భాల్లో పెద్దగా రియాక్ట్ కాడు అన్నట్టుగా కూడా కొంతమంది ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? నిన్న నత్తిపోకోడి జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ లేని అసలు మాట్లాడలేడు. నిన్న మీడియా ముందు అక్కడ మాట్లాడతా మధ్యలో ఆంధ్రజ్యోతి విలేకరు, ఎవరైనా నువ్వు ప్రశ్నిస్తావు, ఫ్లో వెళ్ళిపోతూ ఉంటే నాకు మళ్ళీ అభ్యంతరం కదా అటు ఇటు తిరిగాడు. నేను మర్చిపోయాను, ఎక్కడున్నాను అంబటి రాంబాబు గారు, అదేనండి మనం ఢిల్లీ ధర్నా గురించి. ఇప్పుడు నా కంటిన్యూటీ పోయింది. నువ్వు ఏదో ఎవరైనా నువ్వు మధ్యలో ఆడ ఆంధ్రజ్యోతి విలేకరు కాదు, పోడు కాదు, ఏది మాట్లాడతాడో తెలుసు నత్తిపోకోడి. ఏది నువ్వు మాట్లాడేది బాబు, ఇప్పటికన్నా నేర్చుకో. నీ స్క్రిప్ట్ లేకపోతే చదవలేవు, మాట్లాడలేవు, మైండ్ బ్లాక్ అయిపోద్ది. నువ్వేమో నాయకుడివి, ఏదో ఇక్కడి నుంచి పెద్ద జాతీయ నాయకుడు వెళ్తున్నట్టుగా 40% ఉందంట, జనమంతా వచ్చారంట, పొద్దున బయలుదేరంట, సాయంకాలం 5 దాకా నీ సోషల్ ఎదవ పిల్ల సజ్జలగాడి పెట్టినటువంటి సోషల్ మీడియాలో నువ్వు అది అలచల్ చేస్తావు. మేము పిలిపిస్తే మా పార్టీ వాళ్ళు ఉమ్మేస్తే దాంట్లో కొట్టుకుపోతారు మీరంతా, వరదలై పారుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకా పిల్ల చేష్టాలు చేస్తున్నావు నువ్వు. పెను మీద నుంచి పొయ్యిలో పడ్డావా? పెను ఏంది ఆంధ్రప్రదేశ్, పొయ్యి ఏంది హైదరాబాదు.
నుసైపోతామని భయపడిపోయి అగ్గయి బొగ్గయి బుగ్గయి దాక్కొని బెంగళూరు దాక్కున్నావు. మళ్ళీ కలుగులోంచి బయటికి తీసుకొచ్చాం మేము, ఏదో మర్డర్లని ఎపిసోడ్ అని. నువ్వు ఎక్కడో నాకు తెలియకుండా ఎవరికో చిక్కుతావు. నువ్వు చాలామంది నీ మీద కోపంతో ఉండారు. మేమేమో మానసికంగా శారీరకంగా అట్లా మేము ఏదో చేద్దాం అనుకోవట్లేదు. నేను రాజకీయంగానే డిస్మాండిల్ చేద్దాం అనుకున్నాం, రాజకీయంగా నేను చేద్దాం అనుకుంటున్నాం. నేను రాజకీయంగా శరాఘాతం చేశాం. నేను చెప్పాను, నేను మట్టు పెట్టాను, తప్పక మా ఉసురు తగులుద్దని చెప్పి. ఇంకా నువ్వేందబ్బా ఇప్పుడు నువ్వు అడిగావు ఏం శవరాజకీయాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి మానుకోయా, బాగలా నీ పద్ధతి బాగాలేదు. 40 రోజులు కూడా కాలేదు పట్టుమని గవర్నమెంట్ వచ్చి నువ్వేందో ఢిల్లీ వెళ్తానంటావు, ధర్నా అంటావు. నేను ఇంకోటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చి నిన్ను అడ్డుకుంటా చెప్తున్నా, సవాల్ విసురుతున్నా. నువ్వు ఢిల్లీ వెళ్ళు, ధర్నా చేయి, నేను ఢిల్లీ రాజధానిలో నడిబొడ్డులో నీ ముందు ధర్నా పెడతా, నిన్ను అడ్డుకుంటా. నేను చెప్తున్నా, జంతర్ మంతర్లో నీకు చూపిస్తా, మంత్రం వేసి నీకు చుక్కాని చూపిస్తా. నీకు చూడరా బాబు చుక్కానిలో నువ్వు పోలవరం చూసావా, అట్లా చూపిస్తా నీకు చిత్రం అనుకుంటున్నావు. వెళ్ళు నువ్వు ఢిల్లీ, నేను అక్కడికి వచ్చి ధర్నా చేయకపోతే, నీ బతుకు బస్టాండింగ్ చేయకపోతే, నీకు పరాభవం జరగకపోతే చూసుకో. నువ్వు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి నువ్వెవరవయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వెవరివి? నువ్వేమన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏమన్నా నువ్వు ఫ్రాంచైజ్ తీసుకున్నావా? నువ్వేమన్నా మాకు బంధువా? నువ్వెవరివి? మేనమామ ఎవరికి నువ్వు చుట్టం? నువ్వు ఓట్లు వేసుకొని మోసం చేసి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని నువ్వు కుక్కమూతి పిందిలాగా బతుకుతున్నాడు. నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది? మమ్మల్ని అంతా శ్రమ దోపిడీ చేశావు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, మోసాలు చెప్తున్నావు, నువ్వు దుర్మార్గుడివి, మడిని తిప్పనంటావు. నీ మాటలు, నీ సొల్లు కబుర్లు ఇంకా ఎవడు ఇనేవాడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో? అయిపోయింది నీ పార్టీ, క్లోజ్. నేనే అంతా నీ యొక్క జగన్నాటక సూత్రధారికి ఫుల్ స్టాప్ పెడతాను. నీ సజ్జల, నీ పిల్ల సజ్జల, నీ సల్లా మధుసూదన్ రెడ్డి, నీ అమ్మాయిలు పిచ్చున్నటువంటి విజయసాయి రెడ్డి, నువ్వు ఇందాక ఏంది విజయసాయి రెడ్డి ఏదో మాట్లాడుతూ ఉన్నావు, దేవుడి మీద ప్రమాణం చేస్తావా? తివారి కూడా ఇట్టానే అని ఆడవాళ్ళతో చీపులతో చేటలతో తన్నులు తిని చివరికి బొక్కబారలు పడి ఢిల్లీలో ఆడు నా కొడుకు అని ఒప్పుకున్నాడు DNA పరీక్షలకి వెళ్ళబోయే ముందు. నీకు తప్పదు, నువ్వేదో కూతురు తండ్రి ఈ వరుసలో వాయులు ఈ పక్కన పెట్టినానా ఈ సెంటిమెంటు? అసలు మీకు సెంటిమెంట్ ఎక్కడుంది? 16 నెలలు జైల్లో ఉండి చెప్పకూడదు తిని వచ్చిన వాళ్ళు టక్కు చేసుకొని నువ్వేదో టక్ చేసుకున్నంత మాత్రం వైట్ కాలర్ మాకెవరు సమాధానం చెప్పడంట. మేము ప్రజల్లో మనుషులం కాదు, మేము గిరిజనులం కాదా, మేము దళితులం కాదా, మేము బహుజనులం కాదా? ఎవరో మా జనమంతా మేమే. జనానికి సంబంధం చెప్పేది ఏంది? జనంలో మేము కూడా ఉన్నాం. సమాధానం చెప్పు. డెమోక్రసీలో నువ్వే ప్రజాసేవ ఊరణ చేస్తున్నావు. రాజ్యసభ సభ్యు జీతాలు 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు నీ బాబుగాడి సొమ్ము అనుకున్నావా? అవి మేము కట్టేటువంటి ట్యాక్సుల రూపంలో నీకు ఇస్తున్నటువంటి ప్రోటోకాల్ మిస్టర్. నువ్వు చెయ్యి. మా డబ్బులు తీసుకుంటున్నావు, మా డబ్బులతో బతుకుతున్నావు, మా డబ్బులతో తింటున్నావు, మమ్మల్ని నైవంచం చేస్తున్నావు, 1000 కోట్లు దోచేస్తున్నావు. నీది ఇంకొక ఎపిసోడ్ రేపు చెప్పబోతున్నాను, రెడీగా ఉండు. నీ అల్లుడు, నువ్వు, నీ కూతురు 1000 కోట్లు ఎట్టా దోచేశారో సవివరంగా చెప్తాను. డీజీపీకి ఇచ్చాము, ఇక్కడ కమిషనర్కి ఇచ్చాము నిన్న కేసు. అయ్యా మదన్మోహన్ మేమంతా కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ కట్టబోతున్నారు తొందరలోనే. నీకు చెప్పకూడు ఖాయం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఖాయం. నీకు అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా దీంట్లో ఉంటే నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం ముందు అడుగేస్తూ ఉంది. తప్పకుండా నీ ఎపిసోడు ఇక ఆటలు కట్టిపెట్టు. దేవుడి మీద కూడా ఒట్లేసి ఇంకా ఎక్కడ మూట కట్టుకుంటావు తప్పులు, ఇవన్నీ కూడా మానుకో విజయసాయి రెడ్డి అని కూడా నీకు హెచ్చరికలు జారీ చేస్తూ, రేపు రాబోయేటువంటి రోజుల్లో అన్నీ నువ్వు రాజీ యత్నాలు చేసుకుంటా ఉన్నావు. ఇవన్నీ అక్కడ కుదరవు. నువ్వు ప్రజాక్షేత్రంలో రేపు న్యాయస్థానాల్లో నువ్వు సమాధానం చెప్పుకునే రోజు కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.